గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీనరాశుల్లో తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ యొక్క ధనస్సు రాశిలో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కలిపి ధనస్సు రాశిగా చెప్పబడుతున్నది. యొక్క ధనస్సు రాశికి అధిపతి దేవతల గురువు గురుడు. ఈ యొక్క గురుడు ప్రభావం చేత ధనుసు రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది, జూన్ నెలకి సంబంధించినంత వరకు వీరి యొక్క స్థితిగతులు ఎలా మారబోతూ ఉన్నాయనేటువంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి వారికి ప్రప్రథమంగా చెప్పాలి అంటే జూన్ నెల, ఈ నెల కూడా వీరికి అర్ధాష్టమ శని సంచారము అంటే మీనరాశిలో శనైశ్వర స్వామి వారి యొక్క సంచారం జరుగుతున్నది కాబట్టి వీరికి అర్ధాష్టమ శని సంచారం వలన అంత యోగదాయకమైనటువంటి విధానంగా ఉండదు. రాజకీయ నాయకులకి కొంత కష్టకాలంగా చెప్పచ్చు. అలానే వాహన ప్రమాదాలు జరిగేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే కొంత మానసిక ఒత్తిడి తగ్గి, ఆందోళనలు తగ్గి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వీరు ప్రారంభం చేయడానికి ఆ రకమైనటువంటి ఆలోచనలు జూన్ నెలలో వీరు చేస్తారు. అయితే అర్ధాష్టమ శని సంచారం చేతన ఆ యొక్క శనైశ్వరుడి యొక్క ప్రభావం, కర్మ ఫలదాత అయినటువంటి శనైశ్వరుడి యొక్క ప్రభావం ఈ యొక్క రాశి వారి మీద ఈ యొక్క జూన్ నెలలో కూడా ఉండటం చేతన ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో వీరు కొంత జాగ్రత్త వహించడం అనేటటువంటిది అవసరం. ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో, దూర ప్రయాణాలు కానివ్వండి, దగ్గర ప్రయాణాలు కానివ్వండి, ప్రయాణాలన్నీ కూడా జూన్ నెలలో వాయిదా వేసుకోవటం అనేటటువంటిది వీరికి ప్రప్రథమంగా చెప్పబడినటువంటి సూచన. అయితే అదేవిధంగా వీరు ఏవైతే కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికలతో చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సాఫల్యం చెందినటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థులకు ఏకాగ్రత లోపం జూన్ నెలలో కనిపిస్తూ ఉన్నది. తీవ్రమైనటువంటి ప్రయత్నం చేత మాత్రమే విద్యార్థులు ఆ యొక్క చదువుకు సంబంధించినటువంటి అంశంలో రాణించడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అయితే కొత్తగా వృత్తి కోర్సులలో జాయిన్ అయ్యేటటువంటి విద్యార్థులకు జూన్ నెల కూడా కొంత గడ్డుకాలంగా చెప్పబడుతున్నది. అలానే కొత్త వృత్తులు ప్రారంభం చేసుకోవడానికి ఎవరైతే వ్యాపారం ప్రారంభం చేద్దామని అనుకుంటున్నారో జూన్ నెలలో వారికి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తున్నది. అయితే జూన్ నెలలో ఈ యొక్క ధనస్సు రాశి యొక్క స్త్రీలకు మాత్రం శుభాశుభ మిశ్రమంగా ఉండబోతూ ఉన్నది. ఎవరైతే గృహిణులు ఉన్నారో వారికి మడమలు, మోకాళ్ళు, నడుము నొప్పులతోటి వారు జూన్ నెలలో తీవ్రంగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉన్నది. అలానే అధిక బరువు పెరగడానికి కూడా జూన్ నెలలో అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గృహిణులైనటువంటి స్త్రీలకు, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా ఇంచుమించు ఇలానే ఉంటూ దీనికి అదనంగా మానసిక ఒత్తిడి బోనస్గా లభిస్తుంది. కాబట్టి ధనుసు రాశి వారు ఈ యొక్క స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాస్త జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అలానే ఇక పురుషులకు విషయానికి వస్తే వ్యాపారం చేసుకునేటటువంటి వారు తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క వ్యాపారంలో లాభాలు గణనీయంగా తగ్గడానికి అయితే అవకాశం. వ్యాపారం బాగానే సాగుతుంది, కానీ వచ్చే లాభంలో మీరు అనుకున్నంత లాభం రాదు. తద్వారా రొటేషన్ అవుతుంది కానీ మిగులు తగ్గుతుంది. విద్యార్థులకి ఏకాగ్రత లోపం కనిపిస్తూ ఉన్నది. అలానే ఎవరైతే ఐటీ రంగంలో కానివ్వండి, ఇతరత్ర రంగాల్లో ఉన్నటువంటి వారు కొంత రాణించడానికి అయితే అవకాశం ఉన్నది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి
నెల జూన్ నెలగా చెప్పబడుతున్నది. వీరికి శత్రువర్గం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎత్తులిక పైతులు వేసి వీరు పదవిలో ఉన్నటువంటి వారు పదవి నుంచి దింపివేయడానికి అనేక రకాల ప్రయత్నాలు జరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్తగా పదవి ఇస్తాము అనేసి వాగ్దానాలు పొందినటువంటి నాయకులకి కూడా ఈ నెల ఆశాభంగం తప్పదు. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే మిగతా రంగాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా జూన్ నెలలో కొంత జాగ్రత్తగా ఉంటూ ప్రయాణాలను వాయిదా వేసుకొని వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు నిత్యావసరం కూడా బండి నడిపేటటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త. ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు కూడా మీరు నడిచేటటువంటి క్రమంలో జాగ్రత్తగా చూసుకొని నడవండి. కింద పడి కాళ్ళు చేతులు దెబ్బలు తినడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు ధనుసు రాశి వారు పాటించి తగినటువంటి ఆరోగ్యాన్ని పొంది ఆరోగ్యకరమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందగలరని చెప్పేసి నేను ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇప్పుడు మేషాది మీనరాశుల వాళ్ళు కూడా జూన్ నెలలో ఎలాంటి పరిహారాలను పాటిస్తే వచ్చినటువంటి ప్రతికూల ప్రభావం నుంచి తమని తాము రక్షించుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఏలినాటి శని సంచారం ఉన్నది. అలానే మేషరాశి వారికి అధిపతి కుజుడు. కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా జూన్ నెలలో 2 రకాల పరిహారాలు చేయాలి. మొదటిది మంగళవారం రోజున ప్రతి మంగళవారము కూడా వీరు నియమంగా పెట్టుకొని వీలైనన్ని సార్లు ఎవరికి వారే సొంతంగా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణ కానివ్వండి, లేదా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయించుకోవటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. లేదు సొంతంగా వస్తే హనుమాన్ చాలీసాని 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేసుకోవటం, ఆ రోజున ఏకభుక్తం అంటే ఒక పూటనే భోజనం చేయటం, సాధ్యమైనంత వరకు మంగళవారం నియమాన్ని పాటించడం అనేటటువంటిది మొదటి సూచన. రెండవది శనివారం. శనివారం రోజున నవగ్రహాలలో శనైశ్చరుడికి పశ్చిమంగా ఉంటాడు. శనైశ్చరుడికి మనకందరికీ తెలుసు. ఆయనకి మీకు మీరే స్వయంగా తైలాభిషేకాన్ని చేసుకోవటం, ఆ రోజున నూనెతో వండినటువంటి పదార్థాలు తినకుండా ఏకభుక్తంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటించి శనివార నియమాన్ని చేసుకోవటం. అలానే శనివారం రోజున మేషరాశి వారు చేసేటటువంటి శనైశ్వరుడి యొక్క తైలాభిషేకం చేశాక ఇంకొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే కనుక పిండి దీపము అంటే బియ్య పిండిలో నల్ల నువ్వులను కలిపి ప్రమిదలాగా చేసుకొని దానిలో 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసుకొని ఆ ఒత్తిని నువ్వుల నూనెతోటి వెలిగించే దీపారాధన చేసి శనైశ్వరుడి దగ్గర పెట్టి ఆ యొక్క స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం అనేటటువంటిది విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మేషరాశి వారు మంగళవారము శనివారము ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవాలి. అలానే ఇంకొక ముఖ్యమైనటువంటి సూచన, ప్రతినిత్యము కూడా మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు స్నానము చేసి వంట చేయండి. చాలామంది స్త్రీలు వారు ఒక సమస్యను చెప్తూ ఉంటారు. ఏమిటంటే కనుక మా మాటని ఎవరు వింటలేదండి, మా కుటుంబంలో మా భర్త మా మాట వింటలేదు, పిల్లలు చెప్పిన మాట వింటలేదు అనేటటువంటి సమస్యతోటి మా దగ్గరకు వస్తూ ఉంటారు. కాబట్టి మేషరాశిలో కానివ్వండి, మేషాది మీనరాశులు ఉన్నటువంటి 12 రాశుల వాళ్ళు కూడా స్త్రీమూర్తులు ఈ జూన్ నెలలో మీరు ప్రతినిత్యము కూడా స్నానము చేసి వంట చేయండి. తద్వారా మీ కుటుంబం అంతా కూడా మీ మాటకి విలువిస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు. అలానే ఆదివారం మాంసాహారాన్ని మానేయండి. ఇవి 2 అన్ని రాసుల వాళ్ళు కూడా ప్రాథమికంగా పాటించవలసినటువంటి సూచనలు. దాంతోపాటుగా మంగళ శనివారాలు నియమంగా పెట్టుకోవటం ద్వారా ఈ యొక్క మేషరాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారు. వృషభ రాశి వారు జూన్ నెలలో
మంచి ఫలితాలు పొందడానికి శుక్రవారం రోజున ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో నిమ్మడొప్పలో దీపారాధన చేసుకుని ఒక నిమ్మకాయని కట్ చేస్తే 2 చెక్కలు వస్తాయి. నిమ్మరసాన్ని పిండేసి వెనక్కి తిప్పి అవకాశం ఉంటే ఆవ నూనె లేదా ఆవు నెయ్యి, ఈ రెండుల్లో ఏదైనా పర్వాలేదు, దానితోటి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించుకొని ఆ 10:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో మాత్రమే యొక్క దీపారాధన చేసి అక్కడే కూర్చొని దీపారాధన వెలిగించుకొని అక్కడే కూర్చొని వీలైతే లలితా సహస్రనామాన్ని గురుముఖంగా నేర్చుకున్నటువంటి వాళ్ళు చదువుకోవచ్చు. లేదంటే కనుక దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని చదువుకోవచ్చు. అది కూడా తెలియనటువంటి వాళ్ళు, చేతగానటువంటి వారు కనీసం శ్రీమాత్రే నమః అనేటటువంటి నామాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా చదువుకోవడం ద్వారా, శుక్రవారం నియమాన్ని మీరు పాటించడం ద్వారా మెరుగైనటువంటి ఫలితాలని వృషభ రాశి వారు పొందడానికి అవకాశం ఉంటుంది. అలానే తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడం కొరకు వీరు చేయవలసినటువంటి పరిహారం బుధవారం రోజున వీరు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయాలు, రామాలయం కానీ, వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయం కానీ ఏవైనా పర్వాలేదు, విష్ణుమూర్తి సంబంధించినటువంటి ఆరాధన వీరు చేయటం. రామాలయంలో రామచంద్రమూర్తికి బుధవారం రోజున తులసీ దళములతోటి అర్చన చేయించుకోవటం, లేదా రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవటం ద్వారా మిథున రాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను ఈ యొక్క జూన్ నెలలో పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి కర్కాటకం. ఈ యొక్క కర్కాటక రాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. వీరు ప్రతి సోమవారం కూడా పరమేశ్వరుడి యొక్క ఆరాధన, వీలైతే రుద్రాభిషేకాన్ని చేయించుకోండి. అవకాశం లేనటువంటి వాళ్ళు శివాయ గురవే నమః అనేటటువంటి నామాన్ని చక్కగా వీలైన సార్లు చదువుకోండి. సోమవారం నియమం చేయండి. సోమవారాన్ని ఉపవాస ధర్మం పాటించండి. తద్వారా మెరుగైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి సింహరాశి వారు. సింహరాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి చేయవలసినటువంటి పరిహారం వచ్చి ఆదివారం నియమము. ప్రతి ఆదివారం రోజున లేదు వీలైతే ప్రతిరోజున కూడా ఒక చిన్న గాజు గిన్నెలో బెల్లము, మంచి బెల్లం వేసి, ఆర్గానిక్ బెల్లం దొరుకుతుంది కదా, ఆ బెల్లం వేసి నిండా నీళ్లు పోసి సూర్యకిరణాలు పడేలాగా ఉంచి సూర్యాయ నమః అనేటటువంటి నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకొని ఆ యొక్క తీర్థంగా తీసుకున్నట్లయితే కనుక సింహరాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు జూన్ నెలలో పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లానే కన్యారాశి వారు. కన్యారాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి చేయవలసినటువంటి పరిహారం గురువారం రోజున కన్యారాశి వారు వీలైనంత వరకు కూడా అమ్మవారి యొక్క ఆరాధన, అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన వీరు చేయటం వలన మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. లక్ష్మీ అష్టోత్తరం కావచ్చు, లేదా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన కనకధారా స్తోత్రం కావచ్చు, ఇలాంటివి ఏవి చేసుకున్నా సరే కన్యారాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. తదుపరి తులారాశి వారు. తులారాశి వారు శుక్రవారం చేయాలి. తులారాశి వారు శుక్రవారం రోజున చేసేటటువంటి పరిహారం ఏదైతే ఉందో ఆ యొక్క పరిహారం తులారాశి వారి యొక్క గమనాన్ని మారుస్తుంది. ఏమిటి ఆ యొక్క పరిహారం అంటే, తులారాశి వారు ప్రతి శుక్రవారము కూడా ఉదయం పూటన నిత్య విధి అంటే నిత్య కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాతకి చక్కగా ఒక చోటను కూర్చొని ఒక మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకోవాలి. ఆ మట్టి ప్రమిదలో చేసినటువంటి దీపారాధన చేసుకొని
ఆ దీపం దగ్గరే కూర్చొని అక్కడ మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే గనక చక్కగా లక్ష్మీ నరసింహస్వామి వారిని మీరు ఆరాధన చేయాలి. తులారాశి వారు లక్ష్మీ నరసింహస్వామి వారిని వచ్చిన వాళ్ళు కరావలంబ స్తోత్రం చదువుకోవచ్చు, లేదా లక్ష్మీ నరసింహాయ నమః అనేటటువంటి పరిహారాన్ని ఆ యొక్క నామాన్ని మీరు చదువుకోవడం ద్వారా తులారాశి వారు విశేషమైన ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారు మంగళవారం నియమం చేయండి. మంగళవారం రోజున మధ్యాహ్నం వచ్చినటువంటి సమయంలో 2 గంటల నుంచి 4 గంటల సమయం, లేదా 3:30 నుంచి 4 గంటల సమయం కాలంలో 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో మీరు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం కావచ్చు, లేదా మీ ఇంట్లో కావచ్చు, ముందు మంగళవారం ఉపవాసంగా ఉంటూ సాయంకాలం 3 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో మీరు నిమ్మ డొప్పలో దీపారాధన చేయడం ద్వారా ఆ నిమ్మకాయని కట్ చేసి రసం తీసేసి నిమ్మ చెక్కని వెనక్కి తిప్పి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆవ నూనెతోటి దీపాన్ని వెలిగించుకొని అక్కడే కూర్చొని దుర్గాదేవి యొక్క ఆరాధన చేయవలను. దుర్గాయై నమః అనొచ్చు, లేదా దుర్గా ద్వాత్రిశన్నమాలా స్తోత్రం అని ఉంటుంది, అదైనా చదువుకోవచ్చు, లేదా దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు ఏదొస్తే అది చేసుకోవచ్చు. తద్వారా మెరుగైన ఫలితాలను ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ప్రతి రోజు కూడాను జూన్ నెల మొత్తం కూడా ప్రతిరోజు ధనస్సు రాశి వారు ఉదయాన్నే స్నానాధికారాన్ని కూడా ముగించుకొని ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా జటాధరం పాండురంగం అనేటటువంటి నామంతో మొదలైనటువంటి దత్తాత్రేయ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవచ్చు. లేదా వీలు కానటువంటి వారు కనీసం గురువారం రోజున అయినా సరే గురువార నియమాన్ని ధనుసు రాశి వారు పాటిస్తూ దత్తాత్రేయుడి యొక్క నామాన్ని చదువుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అవకాశం ఉన్నటువంటి వారు శనగలను దేవాలయంలో పంచిపెట్టడం ద్వారా గురువారం రోజున విశేషమైనటువంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి మకర రాశి వారు. ఈ యొక్క మకర రాశి వారు శనివారం నియమం చేయండి. శనివారం రోజున ఏకభుక్తం ఉండండి. శనివారం రోజున వీలైతే అవకాశం ఉన్నటువంటి వారు శనివారం రోజున వెంకటేశ్వర వజ్ర కవచము ఆ యొక్క వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకోవడం ద్వారా మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు పొందొచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు 2 రోజులు నియమం చేయవలసి ఉన్నది. మొదటిది శుక్రవారము, రెండవది శనివారము కూడా. ఈ 2 రోజులు కూడా నియమం చేయండి. శుక్రవారం రోజున 10:30 నుంచి 12 గంటల కాలంలో అమ్మవారి యొక్క ఆరాధన కనకధారా స్తోత్రం కానివ్వండి, లేదా లలితా సహస్రనామ స్తోత్రం కానివ్వండి, లేదా దుర్గాదేవి యొక్క ఆరాధన కానీ 10:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో చేయండి. ఆ రోజున ఏకభుక్తంగా ఉండండి, బ్రహ్మచర్యాన్ని పాటించండి, శుక్రవారం నియమం చేయండి. పులుపు పదార్థాలు కుంభరాశి వారు శుక్రవారం తినకుండా ఉండండి. అలానే శనివారం రోజున శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని పిండి దీపం పెట్టుకొని చక్కగా స్వామివారి యొక్క అష్టోత్తర శతనామాలు చేసుకోవచ్చు. అది కూడా వీలు కానటువంటి వారు శనివారం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం ద్వారా కుంభరాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. శనివారం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన కుంభరాశి వారు చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు గురువారం నియమం చేయండి. ఏలినాడు శని ప్రభావం ఉన్నది కాబట్టి గురువారం రోజున మీరు చేసినటువంటి ఆరాధన ఏదైతే ఉన్నదో అది ఎలాంటిదయ్యా అంటే కనుక అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వారం రోజులను పెట్టుకొని గురు చరిత్ర పారాయణ చేయండి. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అది అవకాశం లేనటువంటి వాళ్ళు గురువారం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రీతిగా వడపప్పు పానకములను నివేదనగా ఉంచి లక్ష్మీ నరసింహాయ నమః
అనేటటువంటి నామాన్ని చదువుకోవచ్చు, లేదా కరావలంబ స్తోత్రాన్ని చేసుకోవచ్చు, లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకోవచ్చు. తద్వారా మీనరాశి వాళ్ళు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మేషాది మీనరాశుల వారు కూడా ఈ రకమైన ఫలితాలను, పరిహారాలను పాటించి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొంది ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, ప్రశాంతకరమైనటువంటి సుఖ జీవనాన్ని జూన్ నెలలో మీరు పొందుదురుగాక. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.